రైతు బంధుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల టైంలో రైతు భరోసా పేరుతోటి ఖచ్చితంగా ఇంకా 12,000 కాదు 15,000 మీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దాంతో పాటుగా ధాన్యానికి బోనస్ ఇస్తామన్నది ఇంకా అనేకమైనటువంటి రకాల సంబంధించినటువంటి రైతులకు హామీలు ఇచ్చినటువంటి అంశం. ఆ హామీలన్నీ తుంగలో తొక్కుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. రైతు బంధుకు సంబంధించి ఏదైతే పెట్టుబడికి సంబంధించినటువంటి సాయం గత సర్కార్ టైంలో ఒక టైంకి వచ్చేది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏది కూడా టైంకి రాని పరిస్థితి. అటు యూరియా కావచ్చు, రైతు బంధు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, పంటకు సంబంధించి గిట్టుబాటు ధర కావచ్చు, కొనుగోలుకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలకు సంబంధించి కూడా రైతులను నట్టేట మూస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనేది తెలంగాణ సమాజం చెప్తున్నటువంటి అంశం. ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవీందర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సురేష్ సార్. యాసంగి అయిపోతుంది ఆల్రెడీ. సెప్టెంబర్లో అని ఒక లీక్ ఇచ్చారు, మళ్ళీ సంక్రాంతికి అని ఇంకో లీక్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు అంశం సంబంధించి ప్రభుత్వం నుంచి అసలు ఊసేలేని పరిస్థితి. ఏమనుకోవాలి అసలు రైతులని ఎందుకు ఇట్లా నట్టేట ముంచుతుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? వ్యవసాయ రంగానికి సంబంధించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపొందించిన ఈ రైతు బంధు అనేది యావత్ దేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి పథకంగా, వ్యవసాయ రంగానికి ఒక నూతన వరవడిని సృష్టించిన నేతగా, విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పథకంగా ఉంది. యావత్ తెలంగాణ రైతులు ఇవాళ దేశంలోనే వరి పంటను పండించడంలో అగ్రస్థానానికి చేరిందంటే చిన్న విషయంగా, రిజర్వాయర్లు లేకుండా, ప్రాజెక్టులు లేకుండా, సాగునీరు లేకుండా, కరెంటు సరిగా లేకుండా, విత్తనాలు సరిగా అందకుండా, ఎరువులు సరిగా అందకుండా, పెట్టుబడి సాయం లేకుండా, పల్లెల్లో విపరీతంగా కరువు కాటకాలతో విలసిల్లే తెలంగాణ పోడు భూములు, కంచె భూములు, రాళ్ళు రప్పలతోటి విలసిల్లిన తెలంగాణ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు మొత్తంగా దృష్టిని కేంద్రీకరించింది కూడా వ్యవసాయ రంగం పైనే. వ్యవసాయ రంగానికి ఒక సమగ్ర రూపాన్ని ఇచ్చారు, సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఊరికనే ఇంత పంట పండడానికి రాలే. నాట్ ఓన్లీ రైతు బంధు అనేది ఒక కీలకమైనటువంటి పథకం. దీనికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు యావత్ వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ గారు రూపొందించినటువంటి తెలంగాణలో అమలుపరిచిన విధానాన్ని ఖచ్చితంగా మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అనేక వాగులు వంకలు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి. చెరువుల కట్టలు సరిగా లేక, తూములు సరిగా లేక, మత్తళ్ళ నుంచి చిల్లులు పడి విపరీతంగా నీరు వెళ్ళిపోయేది. చెరువులకి కాలువలు అనుసంధానం లేకపోయేది. నదుల ద్వారా వచ్చే నీళ్ళని చెరువులు నింపకపోయేది. వర్షం పడగానే చెరువులో ఉన్న నీళ్ళు వెళ్ళిపోయేది. తర్వాత వాగుల ద్వారా, నదుల ద్వారా సముద్రంలో కలిసేది. విపరీతమైన చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నిర్మాణాన్ని పునర్నిర్మించడం, కట్టలం బాగు చేయడం, తూములని మత్తలను బాగు చేసిన విధానంతో విపరీతంగా భూగర్భ జలాలన్నింటివి పెరిగినాయి. ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం మీద, ఏదైతే గోదావరి మీద మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, తుపాకులగూడెం దగ్గర దేవాలయ ప్రాజెక్టుకు బ్యారేజీ నిర్మించుకోవడం, యావత్ గోదావరిని మనం ఒక రిజర్వాయర్ గా మార్చుకొని మల్లన్న సాగర్, కొండపోశమ్మ అలాంటి భారీ రిజర్వాయర్లు అనేకమైనటువంటివి నిర్మించుకోవడంతో విపరీతమైన భూగర్భ జలాలు పెరిగినాయి. తర్వాత పోతే మనం చెరువులకు కూడా అనుసంధానం చేశాం నీళ్ళని. ఇంకోటి ఏం చేశాం, నాణ్యమైన పవర్ ఇచ్చాం. మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫారాలు పేలిపోకుండా, నిరంతరాయంగా రైతులు ఏదో ఆగాగంగా అర్ధరాత్రులు తిరిగి మరి ఒకటేసారి మోటార్లు వేస్తే పవర్ ఫ్లక్చువేషన్ తోటి ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోవడం, మోటార్లు కాలిపోవడం మనం గతంలో చూసాం. ఆ విధానానికి స్వస్తి పలికి 1,35,000 కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇచ్చాం. ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని 400 సబ్ స్టేషన్లు, 132 సబ్ స్టేషన్లు, 33 సబ్ స్టేషన్లు, 11 kV లైన్స్ తో సహా 100 HP, 65 HP, 25 HP ట్రాన్స్ఫారాలు రైతులు కోరిన వెంటనే మనం ఇచ్చాం. నాణ్యమైన పవర్ ఇచ్చాం. తర్వాత ఏంది, సకాలంలో ఎరువులను అందుబాటులో ఇచ్చాం. తర్వాత
ఎరువుల కొరత ఎక్కడ కూడా మనం రానియలే. విత్తనాలను మనం అందుబాటులో పెట్టాం. ఎప్పుడు నీరు అవసరమో ఆ నీటిని మనం అందుబాటులో పెట్టాం. తర్వాత దీనికోసం రైతులు అనాదిగా అప్పులు చేశారు. మా తండ్రులు కానీ, మా తాతలు కానీ, మా బంధువులు కానీ మేము గ్రామాల్లో చూస్తుండేది. వ్యవసాయం మొదలు పెడుతున్నామంటే వడ్డీ వ్యాపారుల దగ్గర, షావుకారుల దగ్గర, ఎరువు కొట్ల దగ్గర, విత్తనాల సెంటర్ల దగ్గర విపరీతంగా అరువు తెచ్చుకునేది. అప్పు తెచ్చిన ఇవన్నిటిని ఆ వడ్డీలతో పంట వచ్చినప్పుడు మొత్తం కల్లాలలోనే ఈ అప్పుల కిందనే మొత్తం ఎవరి వాళ్ళు తీసుకుపోయేది. రైతుకు పంట వచ్చడం మళ్ళీ ఎప్పుడు మళ్ళీ దరిద్రమే, మళ్ళీ అప్పు తేవడమే, మళ్ళీ అదే పరిస్థితి చూసాం. కానీ ఎప్పుడైతే కరెంట్ ఇచ్చామో, ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చామో, కొత్త భూములు సాగుబాటుకు వచ్చినాయి. తర్వాత మనం రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు చేశాం. రైతు బంధు ఇవ్వడం వల్ల అత్యంత కీలకమైంది. దున్నడానికి నాగళ్ళు కానీ, ట్రాక్టర్లు కానీ, విత్తనాలు కొనుక్కోవడం కానీ, మంచిగా ఎరువు బస్తాలు నికరంగా డబ్బులు చెల్లించి ఎరువు బస్తాలు సకాలంలో తెచ్చి పెట్టుకోవడం కానీ, ఈ పంట విత్తనం నాటడం అనేది సకాలంలో వేశారు. వరి అనేది ఎప్పుడైతే ఒకే మారు నాట్లు పడతాయో ఆ పంట అనేది బ్రహ్మాండంగా కొలిక్కి వస్తుంది. వెనక ముందు వేయడం వల్ల కల్లాల దగ్గర ఇబ్బంది అవుడు, వరి కోతల దగ్గర ఇబ్బంది అవుడు. ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. అవన్నిటి కూడా స్వస్తి పలికాం. ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో మరో అత్యంత కీలకమైంది మద్దతు ధరకు అనేక చోట్ల ఒక్క గ్రామంలోనే పిఎస్సిఎస్ సెంటర్ కానీ, ఐకేపీ సెంటర్లు కానీ విపరీతంగా పెట్టి ప్రైవేటు వాళ్ళ యొక్క దోపిడు, మిల్లర్ల దోపిడీలకు గురి కాకుండా మనం అనుసరించిన విధానం ఏదైతుందో ప్రభుత్వమే డైరెక్ట్ గా కొనుగోలు చేయడం, బస్తాలు ఇవ్వడం, తూకం వేయడం, కాంటాలు సక్రమంగా నిర్వహించడం, రైతులకి బస్తాలు ఇప్పించడం, తూకం పైసలు ఇప్పించడం, ఇవన్నీ కూడా మనం సకాలంలో చేశాం. సకాలంలో మనం మిల్లులకు పంపించగలిగాం. ధాన్యం నష్టం జరగకుండా, అవి ఖరాబు కాకుండా, వర్షాలతోటి గాలి దుమారాలతోటి ఇబ్బంది కాకుండా పంటని మనం సకాలంలో అమ్మగలిగే అవకాశం కల్పించాం. ఇంకోటి ఏం చేశాం, రైతులకి అకౌంట్లు ఓపెన్ చేసి అకౌంట్లో మనం డబ్బులు కొట్టాం. దాంతో చక్కగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు రావడం, వారు డబ్బు ఎవరికి చెల్లించాలి, ప్రతి రూపాయి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా ఒక చక్కటి విధానాన్ని అనుసరించాం. అంతేకాదు, అన్నిటికంటే దేశంలో కీలకమైన పెనుమార్పును తెచ్చిన దాంట్లో రైతు బంధుతో పాటు రైతు బీమా కూడా. ఒక్క గుంట భూమి ఉన్నా కూడా రైతు పేరు మీద మనం పాస్బుక్ ఇష్యూ చేయడం, రైతు బీమా చేయడం, ₹1 ఖర్చు లేకుండా చేయడం. ఏ కారణం వల్ల చనిపోయినా, కేవలం యాక్సిడెంటల్ డెత్తే కాదు, రైతు ఏ కారణం వల్ల మరణించినా కూడా రైట్ సార్, అది ఆ అంశం గురించి మాట్లాడాలనుకుంటా. రైతు బీమాకు సంబంధించి కూడా కాంగ్రెస్ సర్కార్ మొత్తానికి దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతుంది. దాన్ని కూడా రెన్యువల్ చేయాలనేటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు మనం చూస్తా ఉన్నాం నిత్యం. చాలా చాలా పెరిగిపోయినటువంటి సందర్భం. దాని గురించి ఏమంటారు? అంటే ఇవన్నీ విధానాలు రూపొందించడం వల్ల నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, పంజాబ్, హర్యానా రాష్ట్రాలను అధిగమించి, ఏపీని అధిగమించి, తమిళనాడుని అధిగమించి, తెలంగాణ కొత్త సాగును తీసుకొచ్చి భారీ ఎత్తున వ్యవసాయం చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు వచ్చేలా చేశాం. ఒక పరిపుష్టత అనేది ఇవాళ పల్లెల్లో కల్పించగలిగాం. ఇవాళ ఆ పరిస్థితులు ఇవాళ కనుమరుగైతున్నాయి. పంటల కొనుగోలు ఇబ్బంది అవుతున్నాయి. బోనస్ అని మాయ మాటలు చెప్పారు, బోనస్ సరిగా వేయడం లేదు. ఇప్పటికీ ఒకసారి బోనస్ కూడా ఎగ్గొట్టారు. తర్వాత పోతే ఇక రైతు బంధు అయితే కేవలం రైతు భరోసా అని పేరు పెట్టారు. కేవలం ఎన్నికల స్టంట్గా దాన్ని వాడుతున్నారు. ఇప్పటికీ 1.5 సంవత్సరాలు రైతు భరోసాని వాళ్ళు ఎగరగొట్టారు. ఇక రైతు బీమా అనేది తీసేశారు. ఇవాళ రైతుల మిగతా పంటలు సంబంధించి అయితే చాలా విపరీతం. నాట్ ఓన్లీ ప్యాడీ, ఇవాళ మిర్చి గందరగోళంగా ఉంది, విపరీతంగా రేట్ల ఫ్లక్చువేషన్ ఉంది. కాటన్ అయితే ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. చాలా ఘోరంగా రేట్లు పడిపోవడం, మాఫియా అనేది డెవలప్ కావడం, ఈ రకంగా మిగతా పంటల మీద కూడా మొక్కజొన్న కొనుగోలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సరైన చేయకపోవడం, సరైనటువంటి ఎష్యూరెన్స్ ఇవ్వకపోవడం తోటి
ఏవైతే వరియేతర పంటల పైన కూడా ఏ రకమైన ఎష్యూరెన్సెస్ లేక, కొనుగోలు లేక, మద్దతు ధర లేక, రైతులకి మనోధైర్యాన్ని ఇవ్వక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు పల్లెల్లో కనిపిస్తున్నది. విపరీతమైన అసహనం, కరెంట్లో ఫ్లక్చువేషన్ ఉంది. ఇవాళ సాగునీరులో చెక్ డ్యాంలని పగలగొట్టే పరిస్థితి, బ్లాస్టింగ్ చేసి ఇవాళ ఇసుక మాఫియాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు చెక్ డ్యాంలలో కలకలాడుతుండేది ఎండాకాలంలో కూడా నీళ్లు. ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితి, పగలగొట్టడం, గండ్లు పెట్టడం, నీటిని కిందికి పంపించడం, ఇసుకని విచ్చలవిడిగా ఇవాళ బ్లాక్ మార్కెట్ దందాన్ని చేయడాన్ని మనం గమనిస్తున్నాం. రైతులు మళ్ళా తీవ్రమైనటువంటి నష్టానికి, అభద్రతకు గురి అవుతున్నారు. ఏదైతే డే 1 నుంచి పంట ముగిసి అకౌంట్లో డబ్బులు పడే వరకు ఏ ప్రాసెస్ అయితే సక్రమంగా ఉండేదో అవన్నిటిని కూడా ఇవాళ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మనం రైతు క్లస్టర్లు ఏర్పాటు చేశాం, రైతు వేదికలు నిర్మాణం చేశాం. ప్రతి 5,000 ఎకరాలకి ఒక క్లస్టర్ అని పెట్టి, ఒక ఏఈఓని అపాయింట్ చేసి, ఒక రైతు వేదికను కన్స్ట్రక్ట్ చేసి, దాంట్లో కంప్యూటరు పరిజ్ఞానము, ట్రైనింగు, రైతులు సకాలంలో ఏ పంటలు వేయాలి, ఏ స్కీములు ఉన్నాయి, ఏ బ్యాంకులు ఏ రకంగా మద్దతు ఇస్తున్నాయి, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ వంగడాలు వేసుకోవాలి, ఏ పంటకి భవిష్యత్తులో మీకు గిట్టుబాటు ధర అనేది ఉంటుంది, మార్కెట్లో డిమాండ్ రాబోతున్నదని అనేక శిక్షణా తరగతులు కానీ, రైతులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మనం విపరీతంగా కూడా రైతు వేదికల ద్వారా ఇప్పించాం. అవన్నీ కూడా ఇప్పుడు కుంటుపడ్డాయి. ఏ శాఖకి ఇవ్వనంత మ్యాన్ పవర్ అధికారులను మనం వ్యవసాయ శాఖకు అపాయింట్ చేశాం. కింద ఏఈఓ 5,000 రైతులు ఉన్న ఎకరాలకు సంబంధించిన క్లస్టర్ కానించి పై స్థాయి వరకు నిమిషంలో అందుకునే స్థాయిలో మనం ఆ రకంగా చేపట్టాం. రైతు బంధులు కానీ, తర్వాత పోతే ఏదైతే రైతు బీమా కానీ, ఎరువులకు సంబంధించి కానీ, కొనుగోలు కేంద్రాల్లో కానీ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు నడిచింది. ఇవాళ దీనికి సంబంధించి అన్నిట్లో లొసుకులే, అన్నిట్లో కూడా ఆలస్యమే, అన్నిట్లో కూడా గందరగోళమే, విపరీతమైన అవినీతి. ఇవాళ విచ్చలవిడిగా ప్రైవేటు వ్యాపారస్తులు, రైసు మిల్లర్లు ఇవాళ ఊర్ల మీద పడి విచ్చలవిడిగా ధాన్యాన్ని అడ్డగోలుగా రైతుల దగ్గర కొనే విధానాన్ని మనం చూస్తే, బోనస్ రాజు మీకు అనడం, మీకు వర్షాలు వస్తున్నాయి, మీకు తుఫాన్లు వస్తాయి, మీ పంటలు ఆగమైతని రైతుల్ని బెదరగొట్టి, మనోధైర్యాన్ని చెదరగొట్టి ఇవాళ విశృంఖలత్వాన్ని ఇవాళ ఈ యొక్క రైస్ మిల్లర్ల మాఫియా కొనసాగిస్తున్న విధానాన్ని కూడా మనం గ్రామంలో చూస్తున్నాం. వ్యవసాయ రంగం అన్ని రకాలుగా తూట్లు పడుతున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం వల్లనే ఇలా వందలాది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం యావత్ తెలంగాణలో. సార్, మీరు అన్నట్టు ఏదైతే దళారీ వ్యవస్థ కాంగ్రెస్ సర్కార్ ఎలా పెంచి పోషిస్తుంది, అలాగే యూరియా విషయంలో కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పనంగా కట్టిపడుతుందో, అలాగే ఏదైతే రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాంలకు సంబంధించి కూడా ఎలా కూల్ చేసింది, రైతులకు నీరు అందకుండా ఎలా చేసింది, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాగా అండగా నిలబడుతుంది అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. అందరు గారు ప్రధానంగా చూసుకుంటున్నాం ఏదైతే రైతులకు సంబంధించి అంశం సంబంధించి ఇందాక మనం చెక్ డ్యాంల గురించి ప్రస్తావించాం. అలాగే ఏదైతే రైతు భరోసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు భరోసా పేరు చెప్పి రైతులకు అసలు భరోసా కల్పిస్తుంది కాంగ్రెస్ సర్కారు. నాటి బీఎస్ సర్కార్ టైంలో మాత్రం భరోసాగా బతికాడు రైతు. ఈ రోజు మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు అనుకోవాలా మనం ఇప్పుడు? ఖచ్చితంగా రైతు భరోసా అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వేదనే అభిప్రాయంకి వచ్చారు. అందుకనే వాళ్ళు మానసికంగా ఏంటంటే అనేక రకాలుగా ఏది కారణాలు చెప్తూ, ఆర్థికంగా మంచిగా లేవు, ఇంత అప్పులు ఉన్నాయి, ఈ వడ్డీలు కడుతున్నాం, ఈ కారణాలన్నీ చెప్పి తమ చేతగానితనాన్ని రైతుల మీద చూపించడం అనేది మనం చూస్తున్నాం. ఎంత ఇబ్బందికరం అండి. ఏదో సమయంలో ఎన్నిక వచ్చినప్పుడు అప్పుడు ఏదో రకంగా ప్రయత్నం చేసేస్తాను, అప్పటికి సమయం కాస్త గడిచిపోయినాక ఇప్పుడు వ్యవసాయ పంటలన్నీ ఇప్పుడు నాట్లు అవుతున్నాయి. ఈ టైంలో కదా కావాల్సింది. యూరియా జల్లేది ఇప్పుడు, యూరియా అందుబాటులో ఉంచేది ఇప్పుడు, పంట దున్నేది ఇప్పుడు, ట్రాక్టర్లకు పేమెంట్ చేసేది ఇప్పుడు, దుక్కి మందు చల్లేది ఇప్పుడు. ఈ సమయంలో వారి చేతిలో డబ్బులు అనేది ఉండాలి, రైతు చేతిలో. ఈ సమయంలో అందించకపోవడం
ఒక్కోసారి పూర్తిగానే ఎగ్గొట్టడం అనేది మనం చూస్తున్నాం. ఈ ఎగ్గొట్టుడు అనేదిగా వీళ్ళకి బాగా అలవాటైంది. మీరు రుణమాఫీ కూడా చూసిండ్రో లేదు సురేష్ గారు, 45,000 కోట్ల రూపాయలు రావాల్సిన రుణమాఫీని తగ్గించి 20,000 అన్నారు. ఆఖరికి మీరు అసలు ఎంత పేమెంట్ చేసిండ్రు అంటే ఈ రోజు వరకు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. 20,000 కోట్ల రూపాయలు కేటాయించమంటారు, కానీ డిస్ట్రిబ్యూట్ చేసింది ఎంతమంది అంటే రుణమాఫీ సరిగా లేదు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటే స్పష్టంగా చెప్పని పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇంతేకాదు, కానీ ఇప్పుడు యూరియా అనేది సురేష్ గారు ఒకటేసారి ఇవాళ 5 ఎకరాల పొలం నాటేస్తుంది అనుకోండి రైతు. ఈ 5 ఎకరాల్లో ఇలా ఆ పొలంలో యూరియా చల్లాలి. కానీ ఏం చేస్తున్నారు, ఒక యాప్ అనేది తెచ్చింది. ఆ యాప్ ఉన్నట స్లాట్ బుక్ చేసుకోవాలంట. స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళ స్లాట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ ఎకరానికి 1 బస్తా అంటారు. అది ఒక రైతుకు 1 బస్తా. మరి మిగతా 4 ఎకరాల సంగతి ఏంటి? 5 ఎకరాలు ఉన్న రైతుకు 5 బస్తాలు ఒకటేసారి చల్లాల్సి వస్తే నువ్వు 1 బస్తా ఇస్తే అది స్లాట్ బుక్ చేస్తే అది ఫోన్ ఉండి స్మార్ట్ ఫోన్ ఉండి బుక్ చేయగలిగే అవకాశం ఉండి స్లాట్ వస్తే బుక్ చేస్తే 1 బస్తా. ఎంత దుర్మార్గం అండి! రైతులకు ఇచ్చే యూరియా అనేది పుణ్యానికి ఇచ్చేది కాదు, అది ఉచిత స్కీమ్ కాదు, అది డబ్బులు పెట్టి కొనుక్కునేది, మార్కెట్లో సఫిషియెంట్గా ఉండేది. 10 సంవత్సరాల్లో మనం రైతుకు యూరియా కోసం క్యూలలో నిలబడడం అనేది పూర్తిగా మర్చిపోయింది. 14 ముందు కాంగ్రెస్ పాలనలో ఉండే తిరిగి మళ్ళీ వాళ్ళు మా పాలన అంటే ఇట్లుంటుందని గుర్తు చేసే రీతిలో ఇవాళ క్యూ లైన్లలో ఉండే పరిస్థితి. అది యాప్ ద్వారా రైతులు కొనుక్కోమనమనే దుస్థితికి ఈ ప్రభుత్వం అనేది దిగజారి. కనుక రైతుకు మొత్తం వ్యవసాయ సమగ్ర విధానాల్లో నీరెంత కీలకమో, కరెంట్ ఎంత కీలకమో, విత్తనాలు ఎంత కీలకమో, ఎరువులు ఎంత కీలకమో, వీటన్నిటినీ సమన్వయపరచుకోవడానికి కావలసిన ఈ రైతు బంధు, రైతు భరోసా అనేది కూడా అంత సార్ కీలకం. ముఖ్యమంత్రి ఏమో ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో లేడు, అంటే విదేశాల పర్యటనలో ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రధానంగా ఈ రైతు బంధు అంశం సంబంధించి ఆ రైతు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఏదైతే రైతు భరోసా వల్ల రైతు బంధు వల్ల ఉపయోగం లేదు రైతులకు అనే మాటలు ఎట్లా చూడాలి మనం అసలు? ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఇంకా అయిపోయింది కదా, రేపో ఎల్లుండో మున్సిపల్ నోటిఫికేషన్ వస్తాయి. వస్తే ఏముందండి, ఇక ఫిబ్రవరి అయిపోయింది, మార్చి దాకా పోవచ్చు సార్. ఎన్నికల కోడ్ ఉండడం అదొక షాక్ తోటి మళ్ళీ మార్చి వరకు పొడిగచ్చు. అప్పుడు మళ్ళీ యాసంగి అయిపోతుంది కదా సార్, కోతలు అయిపోతే ఇంకా వేరే పంటలు వేయాలి మళ్ళీ. ఆల్రెడీ ఇప్పుడు అంతా నాట్లయిపోతుంది. ఎంత దుర్మార్గం అండి! రైతుకు రైతు బంధు అనేది కేసీఆర్ గారి పాలనలో అకౌంట్ ఫలాని రోజున డబ్బులు పడతాయంటే ఏకకాలంలో రైతులందరి అకౌంట్ లో డబ్బులు పడేది. ఎంత మానసిక ధైర్యం వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు పడ్డాయనంటే ఇక వ్యవసాయ పని విధాల్ని ఏకకాలంలో వాళ్ళ మొహంలో కళ సంబరం అనేది నేను చూస్తుండేది. గ్రామాల్లో ఎంత అద్భుతమైనటువంటి ప్రోత్సాహం రైతు బంధు ద్వారా వచ్చింది, అది పోయింది. దానివల్ల మొత్తంగా యూరియా బ్లాక్ మార్కెట్, విత్తనాలు బ్లాక్ మార్కెట్, అమ్మడం బ్లాక్ మార్కెట్, ఇవాళ ట్రాన్స్ఫారం కాలిపోతే ఇవాళ లంచాలు ఇచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరప్షన్ దిగబడ్డది. మన పరిపాలనలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా లంచాలు తీసుకోపోయేదండి. విపరీతమైన మానిటరింగ్ ఉండేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండేది. ఇవాళ మళ్ళీ లంచాల భాగవతం అయిపోయింది, బ్లాక్ మార్కెట్ దందాలు అయిపోయినాయి. ఇవాళ రైతు భరోసా అనేది లేకపోవడం అనేది రైతుకే భరోసా లేకుండా చేసిన అత్యంత నియంతృత్వ నికృష్ట ప్రభుత్వంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ రైతులందరూ కూడా చూస్తున్నారు. ఈ కోపంతో చూసాం మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఇవాళ ఆర్తు పార్తు 4,000, ఇవాళ 3 సంవత్సరాల టర్మ్ ఉందనంగా వాస్తవంగా గుర్తులేని ఎన్నికలు, అధికార పార్టీకి అనుకూలంగా వన్ సైడ్ ఉండే ఎన్నికలు, ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది, వారి సాయం అవసరం అనుకున్న సందర్భంలోనే రైతులు వాళ్ళ అభిప్రాయాన్ని సర్పంచ్ ఎన్నికల్లో చూపించారు. రాబోయే రోజులు ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో కూడా తగిన బుద్ధి చెప్పడం అనేది ఖాయం. తెలుస్తా లేదండి రైతుల కోసం ప్రభుత్వానికి రోడ్ల మీద క్యూలు,
చలి పెడుతుంటే మొన్ననైతే సురేష్ గారు ఎంత ఆశ్చర్యం అంటే ఆ శాసన మండలిలో నేను ప్రశ్న వేసిన, ఈ ఎరువుల కొరత తీవ్రంగా ఉంది, తుమ్మల నాగేశ్వరరావు గారు మీలాంటి మంత్రి ఉండి ఈ రకంగా రైతుల కోసం పెట్టడం న్యాయమానంటే ఎక్కడదండి, యూరియా సమస్య లేదు, యూరియా సఫిషియెంట్ ఉంది, ఇదంతా రాజకీయ పార్టీలు చేస్తున్న గందరగోళం, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు, కేవలం ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని వాడుకుంటున్నారని అత్యంత హేయభరితంగా చాలా హీనంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిందని మనం చూసాం సభలో. ఇంతగా రైతుల పట్ల రైతులు రాజకీయాలు చేస్తానని, రాజకీయ పార్టీల ఎజెండాలో పనిచేస్తున్నారని ఆ మంత్రి దిగజారి మాట్లాడిన దాన్ని సార్, రైతులంటే ఒకసారి ఒక మాట, రైతులంటే ఒక బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? అన్ని పార్టీలు ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా కూడా ఉండొచ్చు కదా సార్. రైతులు వాళ్ళ నిలబడ్డ వ్యక్తుల దగ్గర వెళ్ళి మాట్లాడితేనే తెలుస్తుంది కదా వాళ్ళు రైతులా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ కాదనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ రోజు ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలులో కూడా రైతులు అక్కడ ఏదైతే సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారో, క్యూ లైన్లో నిలబడ్డారో, కొన్ని చోట్ల అయితే చెప్పులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే 2014 కంటే ముందు సిచ్యువేషన్ మళ్ళీ కనబడుతున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏదైనా అంతేనండి, కాలేజ్ మేనేజ్మెంట్లు మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇయ్యరు, ఇన్ని వేల కోట్ల రూపాయలని వాళ్ళంటే ఇది బీఆర్ఎస్ ప్రొవొకేషన్ అంటారు. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తుల వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు ఎన్ని తెలుసా సురేష్ గారు? 7,000 కోట్ల పైన ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్లకు చేరినాయి. వాళ్ళు ఉద్యమాలు చేసి దీక్షలు చేస్తే అది బీఆర్ఎస్ఏ అంటారు. మా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, ఎన్నికలు పెట్టక, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక, ట్రాక్టర్ల డీజిల్ పోయాక, పల్లెలన్నీ కూడా అపరిశుభ్రతకి మున్సిపాలిటీలు కూడా చెత్తలేని పరిస్థితి వస్తే ఇది కూడా బీఆర్ఎస్ అని ప్రచారం చేయడం, మాట్లాడతారు అంత మంచిగానే ఉందని. వాళ్ళు 3 ఏళ్ళు ఎట్లా గడవాలి, ఎట్లా దోసుకోవాలి, డబ్బులు ఎక్కడ వస్తాయి అనే దాని మీద ఉన్నారు తప్ప 6 గ్యారెంటీల అమలు కానీ, 13 అంశాలు కానీ, 420 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు కానీ అమలు పరచడానికి సిద్ధంగా లేరు. సంపదను సృష్టించే ఆలోచన చేసే పరిస్థితులు లేరు. సంపదను సృష్టించే విభాగాలను కూడా నిర్వీర్యం చేసి ఆర్థికంగా మరింతగా నష్టదాయకం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఉన్న భూములు అమ్ముకోవాలి, ఇంకా కొన్ని అప్పులు తేవాలి, ఎట్లా ఈ గండం గడవాలి, ఎట్లా మళ్ళా శాశ్వతంగా ఇక వారికి డబ్బులు. సార్, బీఆర్ఎస్ సర్కార్ టైంలో 2023లో సార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒకటి, ఎలక్షన్స్ మూవ్మెంట్ లో రైతు బంధుకు సంబంధించి 7,000 కోట్లు రిలీజ్ చేయడానికి ఆల్రెడీ అన్ని ఏర్పాటు చేసింది. అడ్డుకున్న పాపం ఈ కాంగ్రెస్ పార్టీది కాదా? ప్రీవియస్ ప్రభుత్వం ఏదున్నా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నిధులు విడుదల చేసినటువంటి బాధ్యత ఉండదంటారా? ఎట్లా అన్నాడు మొనగాడప్పుడు ఎన్నికలప్పుడు, ఎట్లా డిసెంబర్ 9న ఎల్పీ స్టేడియంలో సంతకం కాగానే మీ అకౌంట్ లో టింగు టింగు టంగు టంగున పడతాయి అని అన్నారు. అది మొత్తం కొట్టిండు కదా, వేరే వాటికి డైవర్ట్ చేశాడు ఆ నిధులన్నీ. కాంట్రాక్టర్లకు ఇచ్చిండు, ఇదే కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిండు, కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసింది తప్ప రైతులకి అది మొత్తమే కొట్టారు. అది ఆ పంటకు సంబంధించిన రైతు భరోసా. సార్ కంటిన్యూ మార్గం సురేష్ గారు, కంటిన్యూ సార్. రైతుల పట్ల ఏ మాత్రం కూడా మమకారం లేదు. రైతు కోసం మనం పకడ్బందీగా కేసీఆర్ గారు దూరదృష్టి, ఎందుకోసం అంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. భూములు నిలుపుకోవడానికి నీళ్లను కనుక నిలుపుకోగలిగితే, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు, చెరువులను కనుక నిర్మించుకోగలిగితే, అద్భుతమైన పంటలు కనుక పండించుకోగలిగితే, పిల్లలకి చక్కటి చదువును కనుక మనం ఇవ్వగలిగితే, చక్కటి వైద్యాన్ని కనుక అందించగలిగితే యావత్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉంటుందని ఏదైతే కేసీఆర్ గారు వ్యూహరచన చేశారో దాని ఫలితం మనకు కనిపించింది. పంటల్లో అగ్రభాగం ఉన్నాం, తలసరి ఆదాయంలో అగ్రభాగం ఉన్నాం, జీడిపిలో మనం అగ్రభాగంలో ఉన్నాం. ఊహించినంత రీతిలో ఇలా తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలని, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలని అధిగమించి మనం జీడిపి తలసరి ఆదాయంలో అగ్రభాగంలో నిలిచామంటే చిన్న విషయమా? చిన్న ఆలోచన.
67,000 కోట్ల రూపాయలండి 2014లో మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. మన ప్రభుత్వం కోల్పోయిన నాటికి 3 లక్షల కోట్లకు తీసుకెళ్ళాం. ఎక్కడి నిధులు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా 25 ఏళ్లకు సరిపోను కావాల్సిన విద్యుత్ ఉత్పాదకు సంబంధించి సబ్స్టేషన్లు, లైట్స్ మనం 1,35,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. ఎక్కడ కూడా మారుమల్ల పల్లెలు కానీ తండలు కానీ వ్యవసాయదారులు అయితే ఎక్కడ పడితే అక్కడ వాగులల్లా వంకలల్లా ఆ ప్రాజెక్టుల కెనాలలో కూడా మోటార్లు వేసుకొని నడిపించుకున్న పరిస్థితి చూసాం తప్ప ఒక్క మోటార్ గాలిపోవడం కానీ మళ్ళా మోటార్లు ఎక్కడ పడితే అక్కడ పెడితే కేసులు పెట్టడం కానీ మన ప్రభుత్వంలో చూడలే. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైతుల కోసం మనం ఇవ్వగలిగాం. అంతకుముందు అయితే కాలువల ద్వారా ఎక్కడైనా గండి పెట్టి తూము లేకపోయేది, గండి పెట్టి చెరువులకు నీళ్లు తీసుకుంటే ఊర్లో ఉన్న రైతులందరి మీద కేసులు పెట్టేది, జైల్లోకి పంపేది. ఏమన్యాయం అది! మా మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎప్పుడో వచ్చే నీళ్లు, అయ్యో మా దగ్గర నుంచి దాటి కిందికి పోతే ఎట్లా, మా చెరువు ఎండిపోయింది కదా అని గండి పెడితే జైల్లో పంపిరండి పాపత్ములు. అలాంటి సర్కారు మనం చూసాం. కేసీఆర్ గారు వచ్చాక మొత్తం అన్ని చెర్లకి మన కాలువలకి తూములను పెట్టి మొత్తం చెర్ల నింపాం. దానివల్ల కదా పంటలు పండింది, దానివల్ల కదా భూగర్భ జలాలు విపరీతంగా పెరిగింది. ఇవాళ ఏ వాగులో ఏ వంకలకి వెళ్ళి చూడండి ఎన్ని చెక్ డ్యాములు ఉన్నాయో. 2014లో చెక్ డ్యాములు చూసామనండి. ఏ నదుల్లో కానీ, ఏ ఏర్లలో కానీ, ఏ వాగులలో కానీ, ఎక్కడ చెరువుల యొక్క అలుగు ప్రాంతాల్లో కానీ మనం చెక్ డ్యాములు చూసిన దాఖలాలు లేవు. రైట్ సార్. అలాంటి చెక్ డ్యాముల నిర్మాణం చేసి ఎక్కడి నీరుని అక్కడ మనం ఒడిసిపట్టినాం. అందుకనే పాత ఎరగడి బావులలో కూడా నల్లగొండ లాంటి జిల్లా, మునుగోడు లాంటి ప్రాంతం, జనగాం లాంటి ప్రాంతం, పాలకుర్తి లాంటి ప్రాంతం, సూర్యాపేట తుంగతుర్తి లాంటి ప్రాంతం, చేరియాల లాంటి ప్రాంతం, అలాంటి ప్రాంతాలు కూడా మొత్తం బావులకి నీరు వచ్చినాయి. బ్రహ్మాండమైన పంటలు పండినాయి. వలసపోయిన పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకి మనం సాగునీరు అందించాం. ఆ రైతులకి మనం ఎప్పుడైతే రైతు బంధును అందించామో వారు పేద రైతులు పంటలు పండక వలసలు పోయేది, కూలీలకు పోయేది. అట్లాంటి రైతుల పంటలు మన టీవీఎస్ ద్వారా ప్రతి నియోజకవర్గం చూపించండి, ప్రతి మండలం చూపించండి. ఇవాళ మాట్లాడే ఈ ధృతరాష్ట్ర కళ్ళు లేని ఇలాంటి కబోతులకి మన మహబూబ్నగర్ జిల్లా చూపించాలి, సూర్యాపేట ప్రాంతం చూపించాలి, భువనగిరి ప్రాంతం చూపించాలి, తుంగతుర్తి పాలకుర్తి చూపించాలి, జనగాం చేరియాలో చూపించాలి, మహబూబ్నగర్ జిల్లా ప్రతి ప్రాంతం చూపించాలి, రంగారెడ్డి పరిసర ప్రాంతాలు చూపించాలి. భూగర్భ జలాలు పెరిగి ప్రాజెక్టు నీళ్ళు వచ్చి ఏ రకంగా సాగునీరు, మంచినీరు, తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉన్నామనేది. ఇవన్నీ కూడా సకాలంలో మనం అందించినటువంటి మౌలిక సదుపాయాల ద్వారా తెలంగాణ ప్రాంతం అనేది తలసరి ఆదాయంలో కానీ, జీడిపిలో కానీ, పంటల ఎగుమతుల్లో కానీ సమయం మించిపోతుంది. రవీందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే రైతులకు సంబంధించి అంశం సంబంధించి ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, వాగులు వంకల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు, రైతులకు ఇంత మేలు జరిగింది. సాగునీటి కావచ్చు, తాగునీటికి కావచ్చు, బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే అనేక మంది లబ్ధి పొందినటువంటి అంశం సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి అంశం చూస్తున్నామని చెప్పేసి రవీందర్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.